ఆశా వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సిఐటియు నాయకులు రావుల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెలో ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చెల్లించాలి ఆశాలకు కనీస వేతనం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆశలపై వేధింపులు ఆపాలి, టార్గెట్లపై ఆశలపై వేధింపులు చెల్లించాలి, ఫిక్స్డ్ పారితోషికాలు వర్ధిల్లాలి, ఆశాల ఐక్యత, టార్గెట్లపై వేధింపులను వర్ధిల్లాలి, టార్గెట్లపై వేధింపులను వెంటనే బలోపేతం చేయాలి, ఎన్హెచ్ఎం స్కీమును బలోపేతం చేయాలి, ఎన్హెచ్ఎం స్కీమును నిధులు కేటాయించాలి, ఎన్హెచ్ఎం స్కీమ్ కు అధిక నిధుల ఐక్యత, ఆశాల ఆరోగ్య పరిరక్షణ, ఆశాల ఆరోగ్య పరిరక్షణ. హనుమకొండ జిల్లాలో అతి తక్కువ పారితోషికాలతోటి గత 15 సంవత్సరాల నుండి ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తుండేటువంటి ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వము అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు పనిచేసినటువంటి పనికి కూడా 2 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళతోటి వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరికీ కనీస వేతనాలు ఇస్తా అని చెప్పాడు. కానీ కనీస వేతనాలకు సంబంధించినటువంటి మాట ఇప్పటి వరకు మాట్లాడడం లేదు. అదేవిధంగా ఎన్నికల ముందు 24 రోజుల పాటు ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే సమస్యను పరిష్కరించడం కోసం 4 ఐఏఎస్లతోటి కమిటీ వేశారు. ఆ 4 నెలలైనా కూడా ఇప్పటి వరకు ఐఏఎస్లతోటి జరిగినటువంటి చర్చలు కానీ, కమిటీలో అభివృద్ధి కానీ, సమస్యల పరిష్కారం కోసం చర్యలు కానీ ఈ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సమ్మె సందర్భంగా ఏదైతే వేతనాలు పెంచుతామని చెప్పేసి, ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి, ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి కమిటీ వేశారో ఆ కమిటీ వెంటనే కూడా ఈరోజు ఆశాల కోసము పరిష్కారం చూపించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాల్కా సుమన్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ భవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ తోట రాజ్ కుమార్ మాట్లాడుతూ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ రేవంత్ రెడ్డిపై దుర్భాషలాడుతూ తీవ్ర పదజాలంతో దూషించినందుకు నిరసనగా బాల్కా సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని న్యాయవాదులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకుడు ఏదైతే వాడుతాడో అదే భాష నువ్వు కూడా వాడితే వాళ్ళు కూడా చూస్తాడు. నాయకులు రాబోయే ఎలక్షన్లలో బీఆర్ఎస్ అనేది కంటి కూడా కనబడదు, ఇక్కడ బీఆర్ఎస్ పేరు వినబడదు. అలాంటి ఉద్యమకారులు బయటకు వచ్చేసారు. అలా ఉన్నది కొద్ది మంది, నువ్వు నీ మంది మాగాదులు బాలకృష్ణ అలాంటి వాళ్ళు. ఏదో రోజు మొత్తం పార్టీ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పటికైనా భాష మార్చుకొని పద్ధతిగా ఉండండి. దీని రాజకీయాలు అందరూ చేస్తాడు, కానీ భాష వాడే విధానం కూడా కొంచెం అలవర్చుకోండి, మంచిగా చూసి నేర్చుకోండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో మన మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును కూడా ప్రకటించారు. దీంతో చిరంజీవికి అభిమానులు దగ్గర నుంచి తెలుగు రాష్ట్ర ప్రజల నుంచి అనేక మంది ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక మంది సినీ రాజకీయ సెలబ్రిటీలు మెగాస్టార్ని కలిసి అభినందించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఓ కార్యక్రమం చేపట్టి చిరంజీవితో పాటు మిగిలిన పద్మ అవార్డుకి ఎంపికైన వారిని కూడా సత్కరించింది. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చిరంజీవిని అభినందించారు. గవర్నర్ తమిళసై ఆహ్వానం మేరకు చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి రాజ్భవన్ వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి తమిళసై అభినందించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. So nice.
Sir. I'm extremely sorry on the day I was unable to come. Yes, sir. Under the Home Minister, yeah. Thank you so much Sir. for supporting our We deserve many more laurels. Beyond the screen, you have done so many. Yeah, that was my work, and that was really very much picked up because on screen everyone can do. Beyond the screen, your service is highly appreciable. Very clearly said. That is very great. Nice of them working about industry workers, constitution. Right from the beginning, madam is to He was giving idea. This is Subramania. Sir. Madam, ఒక్కసారి ఇక్కడ చూడండి. Association. sovereignty to tell Apollo. Yeah, she is radiologist. My son is a community medicine specialist. Daughter is a diabetologist. But they are true doctors. ఏపీలో గత ఎన్నికల సమయంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకున్న కోడికత్తి దాడికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్పై కోడికత్తి దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జనిపల్లి శ్రీనివాస్కు హైకోర్టులో 5 ఏళ్ల తర్వాత ఊరట లభించింది. ఇప్పటికే ఈ కేసుకు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ జనిపల్లి శ్రీనివాస్ చేసిన దాడిపై కోర్టుకు నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించిన కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. జనపల్లి శ్రీనివాస్ పై జరిగే కుట్రలు జనపల్లి శ్రీనివాస్ పై జరుగుతున్న కుట్రలు అన్ని సంఘాల నాయకులకి అలాగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు తెలుపుతున్నారండి. ఇంకేం మాట్లాడలేదు. పచ్చ మీడియా కడుపు మంటతో రగిలిపోతుందని మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలు వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు శుక్రవారం విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. 4 దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాల్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్ తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి 260 టీమ్స్. ఇందులో 130 మంది పురుషులు, 130 మంది మహిళలు. మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు. సిఎస్కే, ఏసీఏ, ప్రో కబడ్డీ, బ్లాక్ హాల్స్ వాలీబాల్, శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, అలాగే ఖోఖో అసోసియేషన్. వాళ్ళు ఈ 9 నుంచి 13వ తేదీ కూడా ఇక్కడే ఉంటారు. ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా 3 సెట్లు కిట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ
బేసిక్ లెవెల్వి ఇవ్వటం మీ అందరూ కూడా గమనించారు. అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్, అలాగే టీషర్ట్స్, క్యాప్స్తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీ అందరి అదృష్టం, ఆడుదాం ఆంధ్రాని జగనన్నే ప్రారంభించారు. ఫినిషింగ్ డే కూడా జగనన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ రవిశంకర్ రెడ్డి కోరారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలను నరసరావుపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించకపోవడం వలన మృత్యువాత పడుతున్నారని చెప్పారు. అదనపు ఎస్పీలు రాఘవేంద్ర, రామచంద్రరాజు పాల్గొన్నారు. వాహనములు గడుపుచున్నప్పుడు ఇవ్వవలసిన సంకేతాలు: కుడి, ఎడమ, ఓవర్టేకింగ్, స్టాప్, స్లో చేయనప్పుడు తప్పనిసరిగా చేతితో మరియు ఎలక్ట్రానిక్ సంకేతములు ఇవ్వవలెను. రోడ్డు భద్రత అనేది ఒక నిరంతర కార్యక్రమం. అనుక్షణం అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రమాదరహిత ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ ప్రమాదాలు నిర్వహించినప్పుడు ఎక్కువ ప్రమాదాలు ఈ కారణాల వల్ల జరుగుతున్నట్లు అర్థమవుతుంది. నర్సరావుపేట మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. సంఘ నాయకుడు సాతులు రత్నపాల్ మాట్లాడుతూ, మిలిటరీ రెడ్డి అని చెప్పుకుని తిరిగే వెంకటరెడ్డి మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాజీ సైనికులు ఎవరూ దాడులకు పాల్పడరని, ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను సాతులూరి రత్నపాల్, ఎక్స్ ఇండియన్ నేవీ, మాజీ సైనికుల సంక్షేమ సంఘం, పల్నాడు జిల్లా, నర్సరావుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో మేము అనుకోకుండా ఒక వార్త చూసాము. అదేంటంటే, నర్సరావుపేటలో వెంకటరెడ్డి అలియాస్ మిలిటరీ రెడ్డి హత్యా ప్రయత్నం అని, ఏదో గొడవ చేసేదని, దాడి చేసేదని మేము ఈరోజు వార్తలు వింటున్నాము. అయితే ఇప్పుడు మా సత్యనారాయణ రెడ్డి గారు, మా సెక్రటరీ గారు చెప్పిన ప్రకారంగా ఆయన గురించి మా ఎక్స్ సర్వీస్ మెన్ రికార్డ్ పల్నాడు జిల్లాలో ఎలాంటి రికార్డ్స్లో ఎటువంటి పేరు నమోదు కాలేదని, ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ మిలిటరీ కానీ ఆయనకి మాకు సంబంధం లేదని ఈరోజు అందరికీ తెలియజేయడం అవుతుంది. ఎందుకంటే ఇండియన్ డిఫెన్స్ అనేది ఒక ప్రయోజనాత్మకమైనది, చాలా క్రమశిక్షణ కలిగినది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇప్పటికి కూడా అదే విధమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తూ మరి మా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నింటినీ విని చాలా బాధపడటం వల్ల మేము ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన ప్రభుత్వ అధికారులు, దీనికి సంబంధించినటువంటి మన గవర్నమెంట్ కానీ, పోలీసు వారు కానీ, మరి కలెక్టర్ అథారిటీస్ కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని కొంచెం గమనించి మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని ఒక మంచి ఒపీనియన్ కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో మృతి చెందిన టీడీపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను శుక్రవారం పరామర్శించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 3 కార్యకర్తల కుటుంబాలను ఓదార్చి వారికి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గట్కేసర్ పరిధి పోచారం అనురాగ్ యూనివర్సిటీ వద్ద ఏబీవీపీ నాయకులు శుక్రవారం వేలాది మంది కాలేజీ విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. విద్యార్థుల ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది నుంచి ధర్నా చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పందించాలన్నారు. యాజమాన్యం వేధింపులతో ఇటీవల ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడన్నారు.
తెలంగాణ బిడ్డ పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై శుక్రవారం హైదరాబాద్లో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. దేశ ప్రధానిగా ఆయన సేవలు గుర్తుంచుకోవడంతో పాటు భారతరత్న ప్రకటించాలని అనేకసార్లు కాంగ్రెస్ డిమాండ్ చేసిందని చెప్పారు. పివికి భారతరత్న రావడం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణమని స్పష్టం చేశారు. చాలా సంతోషంగా ఉంది. స్వర్గీయులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం మన అందరికీ కూడా గర్వకారణం. ఈరోజు స్వర్గీయులైన పివి నరసింహారావు గారు ఆనాడు 91 సంవత్సరంలో ప్రధానమంత్రిగా అయి దేశానికి ఆర్థిక సంస్కరణలు సంబంధించి దిక్సూచిగా నిలబడి సంస్కరణలు తీసుకురావటమే కాదు, ఈరోజు ఆచరణలు పెట్టి రాష్ట్రాల ప్రగతికి, ఈరోజు దేశ ప్రగతికి మూలకారకుడై నిలబడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న రావటం మాకు సంతోషం. మరి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దానికి తోడు మేము ప్రత్యేకంగా మాకు మరింత సంతోషంగా ఉంది. మా మంత్రి నియోజకవర్గాన్ని నుంచి 4 మార్లు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, మా ప్రాంతం నుంచి మా ప్రజాప్రతినిధిగా అనేక సేవలు మా ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అందించి ఈరోజు ఇక్కడున్న ఒక ప్రధానమైన పాలసీ విధానాన్ని, భూ సంస్కరణను తీసుకొచ్చి దానికి తోడు విద్యాపరంగా కూడా అనేక సంస్కరణలు తీసుకోవడం, అనేక విద్యాలయాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన మహనీయుడు. అదేవిధంగా మానవ వనరుల సంబంధించి కేబినెట్ మంత్రిగా, డిఫెన్స్ మంత్రిగా వివిధ శాఖల్లో ఆయన సేవలు మరి చెప్పలేనంత విధంగా ఈ దేశానికి సేవలు అందించిన మహనీయుడు. ప్రధానమంత్రిగా వారు మన కీర్తిని, మన దేశ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు టికెట్ ఇవ్వొద్దని జగిత్యాల జిల్లా బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సతీష్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపారు. ఇంతలో పక్కనున్న కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. ఒకవేళ అరవింద్కు టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ బృందం గంజాయి ముఠాను శుక్రవారం పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన 5 సభ్యులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. 3 రోజుల క్రితం సీలేరు, అక్కడి నుంచి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి గంజాయి కొనుగోలు చేశారు. తిరుగు ప్రయాణంలో వారు ఖమ్మంలో దిగారు. ఇక్కడి నుంచి సొంత రాష్ట్రానికి చేరుకునే ప్రయత్నం చేస్తుండగా తనిఖీ బృందం చేతికి చిక్కారు. నిందితుల్లో 2 మహిళలు ఉన్నారు. ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రేవంత్ రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన మనవరాలి పేరుతో నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మేడారం జాతరకు బంగారం సమర్పించేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలను దేవాదాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. మేడారానికి వెళ్ళలేని భక్తులు సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
మీ సేవ పోస్టాఫీసుతో పాటు టీ యాప్ పోలియో యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 35వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం రోడ్డు భద్రతా నియమ నిబంధనల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పబ్లిక్ క్లబ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం హాజరై మాట్లాడుతూ డ్రైవర్లు, వాహనదారులు, ప్రయాణికులు రోడ్డు భద్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరయ్యారు. మరి ఇవన్నీ వద్దనుకుంటే మీరు రైట్ సైడ్ లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎదురుగా వెహికల్ ఏమైనా వస్తుందా లేదా ఇన్షూర్ చేసుకోవాలి. అంటే ముందు మనకు క్లియర్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఓవర్టేక్ ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం ఒక పెద్ద వెహికల్ వెనక ఉండి ఇమీడియట్ గా ఓవర్టేక్ చేస్తే ముందు ఏమొస్తుందో మనకు కనిపించదు. మనము మానవ మాత్రులం. ఎప్పటికీ కూడా తగిన అలర్ట్నెస్, జాగ్రత్తగా ఉంటేనే డ్రైవింగ్ మనం సురక్షితంగా చేయలేస్తాం. కాబట్టి మీ వెహికల్ని ఎప్పటికప్పుడు కండిషన్లో ఉంచుకోండి. ప్రొద్దున లేవగానే మనం ఏ విధంగా అయితే బ్రష్ చేసుకుంటామో మీరు కూడా మీ వెహికల్ని శుభ్రపరచుకొని కండిషన్లో ఉందా లేదా, ఏమైనా స్క్రూస్ వెళ్ళాయా, బ్రేక్ ఫెయిల్ అవుతుందా, బ్రేక్ పడుతుందా, క్లచ్ వైర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు బండి తీసుకోండి. అప్పుడు మాత్రమే మీరెంత శుభ్రంగా ఉంటారో మీ బండి కూడా అంత కండిషన్లో ఉండాలి. అప్పుడు మీకు బండికి ఒక లింకప్ ఏర్పడుతుంది, సింక్రనైజ్ అవుతారు, మీకు అదుపు తప్పదు. ఎప్పుడైతే బండి కండిషన్లో ఉండదో అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిస్థితికి మించి మొన్న నాకు తెలిసిన ఒక ఆటో పట్టుకున్న నర్సరావుపేట మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. సంఘ నాయకుడు సాతులు రత్నపాల్ మాట్లాడుతూ మిలిటరీ రెడ్డి అని చెప్పుకుని తిరిగే వెంకటరెడ్డి మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాజీ సైనికులు ఎవరూ దాడులకు పాల్పడరని, ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను సాతులూరి రత్నపాల, ఎక్స్ ఇండియన్ నేవీ, మాజీ సైనికుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో మేము అనుకోకుండా ఒక వార్త చూసాము. అదేంటంటే నర్సరావుపేటలో వెంకటరెడ్డి అలియాస్ మిలిటరీ రెడ్డి హత్యా ప్రయత్నం అని, ఏదో గొడవ చేసేదని, దాడి చేసేదని మేము ఈరోజు వార్తలు వింటున్నాము. అయితే ఇప్పుడు మా సత్యనారాయణ రెడ్డి గారు, మా సెక్రటరీ గారు చెప్పిన ప్రకారంగా ఆయన గురించి మా ఎక్స్ సర్వీస్ మెన్ రికార్డ్ పల్నాడు జిల్లాలో ఎలాంటి రికార్డ్స్లో ఎటువంటి పేరు నమోదు కాలేదని, ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ మిలిటరీ కానీ ఆయనకి మాకు సంబంధం లేదని ఈరోజు అందరికీ తెలియజేయడం అవుతుంది. ఎందుకంటే ఇండియన్ డిఫెన్స్ అనేది ఒక ప్రయోజనాత్మకమైనది, చాలా క్రమశిక్షణ కలిగినది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇప్పటికి కూడా అదే విధమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తూ మరి మా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నింటినీ విని చాలా బాధపడటం వల్ల మేము ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన ప్రభుత్వ అధికారులు
దీనికి సంబంధించినటువంటి మన గవర్నమెంట్ కానీ పోలీసు వారు కానీ మరి కలెక్టర్ అథారిటీస్ కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని కొంచెం గమనించి మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని ఒక మంచి ఒపీనియన్ కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.